కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు అస్వస్థత ఏర్పడింది. కడుపు నొప్పి, వాంతులతో 10 మంది విద్యార్థులను హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కందిపప్పు నిల్వ చేయడానికి ఉపయోగించిన గుళికల కారణంగా పప్పు కలుషితమై ఉండొచ్చని ఆరోగ్య విభాగం ప్రాథమిక అనుమానం వ్యక్తం చేస్తోంది. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ శివరాం మాట్లాడుతూ విద్యార్థులందరినీ పరిశీలించి వెంటనే చికిత్స అందించామని చెప్పారు. ప్రస్తుతం అందరి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. రక్త పరీక్షలు సహా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులను ధైర్యం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలలో పరిశీలనలు చేపట్టి వాడిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ హోటల్ సార్? రిమోట్లో అతను పప్పు అమ్మడు ఏం చెప్పి సంగటి పప్పు అమ్ముతారు. సంగటి పప్పు అది పూర్ణ మావాళ్ళు తెప్పించిన చిన్నపిల్లలంతా గంట సేపు కూర్చోబెట్టుకొని భయపడాకుండా గంగాధర ఎక్కువ పదం కూర్చో, ఈ సైడ్ కూర్చో. దాంట్లో కూర్చోబడినా కొంతమంది దాంట్లో బాగా కూర్చోండి. నువ్వు తిన్నావు కదా? ఏమన్నా ఇద్దరు పరిగెత్తి వచ్చేవాళ్ళు నేను వచ్చిన 1:12 అన్నం పెట్టినా 1:40 అన్నం పెడితే జరిగింది 1 గంటకు నా కానీ పిల్లలు వచ్చినారు. అదే కదా, అదే మేము చెప్పేది. మేము గమనించుకోవాలన్నా దగ్గర దగ్గర మేము గమనించుకోవాలి. అందరూ అన్నారు పోయినారు, నేను ఒక్కటే ఉన్నాను. ఎవరు చూడలేదా సార్? పిల్లలు చెప్పింది అలా బాత్రూమ్ అదేందో బాత్రూమ్ వాసన రాకుండా పెట్టేది. ఏడిపియాలని కోడలు అవుతారని తొడుకొని వచ్చినారు.
ఈ అబ్బాయి గారి స్థలం. ఈ అబ్బాయి గారి ఫోన్ చేసి ఏమని వచ్చిందిరా? ఏమనిపించింది తింటానే? ఏడ్చుకోండి. చెప్పు తిన్న తర్వాత ఏమనిపించింది? సార్ వాళ్ళకి చెప్తే ఏమంటారు? సార్ అన్నారు ఎంతసేపు కూర్చోబెట్టింది వాళ్ళు? వాళ్ళకు ఏం కాదులే, సూదేమవుతుంది. ట్రీట్మెంట్ ఏమైనా చేసి అమ్మ ఫుడ్ పాయిజన్ అయింది, పిల్లలంతా హాస్పిటల్లో ఉన్నారమ్మా, మీరు రాండి అని చెప్పినారు సార్. అంతే, ఇంకా అందుకనే పోయి చెప్పారు. ఫుడ్ పాయిజన్ అంటే ఏం తిన్నారని అడిగినారా? భోజనం చేసినాక కడుపు నొస్తాంది, వాంతులైనాయని చెప్పి అన్నారు. అంటే ఏం తిన్నారని చెప్పినారు? మేము ఇంకా అడగలేదు సార్ అవన్నీ. ఇంకా టెన్షన్కి మేము అడగక వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక పిల్లలు చెప్పినారు సార్. పిల్లలకి ఎట్లుందంటమ్మా ఇప్పుడు? కడుపు నొప్పి ఒక వస్తాను అని అంటున్నారు సార్. అంటే వామిటింగ్స్ ఏమైనా అయినాయా? సార్ మేము వచ్చినా చేతి కాళ్ళ టాబ్లెట్స్ ఇచ్చినారు. ఏదమ్మా? హెడ్ మాస్టర్ అయితే ఏం చెప్పలేదు సార్, వేరే టీచర్ చెప్పింది. ఏమన్నా ఏంటప్పుడు టీచర్ అంటే ఏదో కడిగేటప్పుడు నీట్గా కడగలేదంటే టీచర్ చెప్తుంది. వీళ్ళైతే కన్నా కలరా ఉండలు పడినాయని చెప్పి వీళ్ళు అంటున్నారు సార్. కొంతమంది పిల్లలు ఎలకలు పడినాయని చెప్పి అంటున్నా. వీళ్ళకైతే స్మెల్ వచ్చిందంట సార్, సగం మంది స్మెల్ వచ్చిందంటే. పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దుటూరులోని వసంతపేట స్కూలు మధ్యాహ్న భోజనంలో జరిగిన తప్పిదాన్ని తెలియజేయాలని చెప్పి పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈరోజు 12:15కు మధ్యాహ్న భోజన కార్యక్రమము 29వ వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతారు. ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా ఆ కందిబేళ్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూశాడు. అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లలకు ఈ రకంగా జరిగింది. గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. గుడ్ల దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము, ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. హెడ్ మాస్టర్ గారు అయితే కనుక స్కూల్లో ఏ విషయం ఉన్నా కానీ ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాలా, తగు చర్యలు హెడ్ మాస్టర్ మీద కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈమె మోత్కూరు విజయలక్ష్మి అనేది ఈ పొద్దుటూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వరదరాజుల రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు. గతంలో ఈమె మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి. తగిన చర్యలు ఈమె మీద తీసుకొని ఆ మధ్యాహ్న భోజనానికి ఏజెంట్ సంబంధించి వీళ్లను తొలగించాలని చెప్పి కోరుకుంటూ, పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. కానీ మీరు ఓకే చెప్పినప్పుడు నమస్కారం అండి. నేను డాక్టర్ శివరాం, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆర్ఎంఓగా ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు 1:30కు ఇక్కడికి వచ్చారండి, వసంతపేట హై స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ వచ్చారు. సో ఒకరు వచ్చేసి కలరా ఉండ్ర వాసన వచ్చింది పప్పులో, అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము, కడుపు నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా డాక్టర్స్, మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి, అందరూ బాగానే ఉన్నారు. జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు. వాళ్ళకు రక్త పరీక్షలు కూడా ఆర్డర్ చేశాము.
ప్రజలు భయపడాల్సిందే లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి. అదే అండి. హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు 10 మంది అండి. వాళ్లే స్టార్టింగ్ లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు. అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల మిగతా వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇంకా ఫుడ్, వీళ్ళతోనే ఆపిచ్చేశారు ఎవరైతే స్టార్టింగ్ లో తీసుకున్న వాళ్ళు అని చెప్పారు. సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి, అందరు బాగున్నారు. మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము. అదర్వైజ్ అందరు బాగానే ఉన్నారండి. నమస్తే. ఓకే సార్, ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. నేను 305 మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు 246 అటెండెడ్. 246 అటెండ్ అయినాక ఈరోజు తెల్లన్నము పప్పు, ఆకుకూర పప్పు ఈరోజు మెను. 12:15కు ఆకుకూర పప్పు తెల్లన్నం అంతా రెడీ చేసి మేము విద్యార్థులంతా రెడీ నిలబెట్టినాము. ఒక 50 మంది 6వ తరగతి పిల్లలు కూడా, అంటే అంతకు ముందే మేము లోపలికి వెళ్ళి మా డ్యూటీ టీచర్లు కూడా సపరేట్ గా పప్పు ఒకసారి అట్లా టేస్ట్ చేసినారు. అంటే వాళ్ళకి దాన్ని అనిపించలేదు. కానీ అన్నం పెట్టుకున్న వెంటనే పిల్లలు స్మెల్ వస్తుందంటే ఆ 50 మందిని ఆఫ్ చేసినాం. తినొద్దు అనేసి దాన్ని పక్కన పెట్టించి వేరే కూర తెప్పించని వంటవాడికి చెప్పినాము. మేము మా ప్రయత్నంలో ఉన్నామని పక్కన పెట్టేసినారు. పెట్టిన తర్వాత ఆ 50 మంది టీచర్లు టేస్ట్ చేసినారు కదా పిల్లలు, వాళ్ళలో ఒక 6-7 మంది సార్ మాకు కొంచెం కళ్ళు తిరుగుతాయి అంటే నా రూమ్ లో వాళ్ళకు పిలిపించి ముఖం కడిగించి నీళ్లు దాపించి తర్వాత పక్కనే ఆర్ఎంపీ రంగయ్య గారు ఉంటే ఆయన పిలిపించినాడు. వెంటనే ఆయన పిలిపించి కూడా సార్ ఇది ఏదో తల తిరుగుతుంది అంటున్నారు కదా, ఒకసారి గమనించండి అని ఆయన సలహా తీసుకొని వెంటనే మా టీచర్లకు ఫోన్ చేసినాను. లంచ్ బ్రేక్ కాబట్టి అందరూ వచ్చిన వెంటనే ఆటోలో తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇది జరిగింది. అంటే మాకు భయం వేసి ఫస్టే మాకు ఏమవుతుందో తెలియక అంతే. ఆయన దారిలో పోతా అన్నాడు. ఆయన మాకు దగ్గరే హాస్పిటల్ ఉంది, మాకు పక్కనే స్కూల్ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఆయనకు అడగాలి కాబట్టి మేము పిలిపించినాం, అంతే తప్ప ఇంకేం లేదు. వెంటనే ఇక్కడికి వచ్చేసి చాలా కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు నేను కొత్తగా పోయినాను, నేను కొత్తగా వెళ్ళాను సార్. నేను రోజు దగ్గరే ఉండి అదే పనిగా, కానీ ఈ స్మెల్ రావడం అనేది మా బ్యాగ్ లో. ఎవరు సార్? వంట వండే వాళ్ళనే వండిన తర్వాత ఏమి ఇది ఇంత వాసన వస్తుంది అంటే వాళ్ళు మేము తెచ్చిన కందిబేలే వేసినాం సార్ అంటున్నారు అతను. కానీ ఆ కందిబేలలో ఆ స్మెల్ వాడు మేము వాళ్ళకి తెలియదు అదే వాడు చెప్పింటేనే వాడిని అరిసి వేరే కర్రీ తెప్పించారు. ఇప్పుడు ఒక డౌట్ వాళ్ళు చెప్పడం కూడా జ్ఞాపకలు ఉంటలు కూడా పడింటేనే అనుకుంటున్నారు. కానీ మేము కడిగినాం సార్, బాగా 2-3 సార్లు కడిగినామని చెప్తాను. అది సార్ జరిగిన విషయం.